పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ టూరిస్టులకు నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోరం సంతాపం తెలిపింది. ఈ మేరకు ఫోరం చైర్మన్ తూము రామచంద్రనాయుడు ఆధ్వర్యంలో మురళీనగర్, మాధవధార పరిసర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. బైసారం లోయ వద్ద పర్యాటకుల బృందంపై జరిపిన కాల్పులను, మారణ హోమాన్ని ఖండిస్తూ నిరసన ర్యాలీ చేపట్టామని చైర్మన్ రామచంద్రనాయుడు డైరెక్టర్ మాధవిలతలు అన్నారు. ఇలాంటి దాడులను దేశ ప్రజలంతా ఖండించాలని అన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సెక్రటరీ మురళీకృష్ణ, హేమంత్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఈ ర్యాలీ నిర్వహించడానికి కారణం ఏంటంటే మొన్న 22వ తేదీ ఈ నెల 22వ తేదీ పెహల్గాం బైరసన్ వ్యాలీలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే ఉందో అందులో 28 మంది సభ్యులు మన యొక్క భారత సహోదరులు దాంట్లో చనిపోవడం జరిగింది. ఉగ్రవాదుల చేతిలో అతి కిరాతకమైన మారణ హోమాన్ని వాళ్ళు సృష్టించారు. ఇటువంటి మారణ హోమాన్ని నిరసిస్తూ ఈరోజు మా మానవ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మా ఎన్హెచ్ఆర్పిఎఫ్ ఎక్కడెక్కడైతే విస్తరించిందో అన్ని చోట్ల కూడా ఈ ర్యాలీ అనేది బ్లాక్ బ్యాడ్జెస్తో ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్ని ఖండిస్తూ మేము నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ 22వ తేదీన జరిగిన ఉగ్రవాద చర్యలో మన భారతీయులు 20 మంది చనిపోవడం ఎంతో బాధాకరమైన విషయం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఉగ్రవాద చర్యలో దాడిలో గాయపడిన ప్రతి ఒక్క ఆత్మకి శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబాలకు కూడా ఊరట కలగాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క ర్యాలీని బట్టి కానీ మా సంతాపాన్ని తెలియజేస్తుంది ఏంటంటే ప్రభుత్వం దీన్ని ఇంకా సీరియస్గా తీసుకొని ఉగ్రవాదాన్ని అణిచివేస్తూ మన భారతదేశాన్ని ఇంకా ప్రొటెక్షన్ ఎక్కువగా పెంచాలని, మన ఇంటెలిజెన్స్ యొక్క వైఫల్యాన్ని మరొకసారి ఇలా జరగకుండా గవర్నమెంట్ చాలా జాగ్రత్త పడాలని కోరుతూ